హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి దాటుదాం బొమ్మలు చూసి కథని చెప్పండి. ఇక్కడ చూడండి, మొట్టమొదటి బొమ్మ. అక్క మనం బడికి వెళ్ళాలి, నిన్న వర్షం వచ్చినట్లుందే అని చెప్పేసి పిల్లవాడు వాళ్ళ అక్కతో చెప్తూ ఉన్నాడు అనమాట. రెండవ బొమ్మలో అబ్బో ఎన్ని నీళ్లు, ఈ నీళ్లను మనం దాటాలి, ఏదైనా ఒక ఉపాయం ఆలోచిద్దాము. తర్వాత మూడవ పిక్చర్ ప్రకారం తమ్ముడు ఆ రాళ్లను అందుకో, వాటి సహాయంతో ఈ నీటిని దాటుదాం. నాలుగవ బొమ్మ, రాళ్ళు వేసి దానిపైన కాలు పెట్టి ఇద్దరు చక్కగా బడికి వెళ్ళారు. ఈ విధంగా ఉపాయంతో దేన్నైనా సాధించవచ్చు. ఇక్కడ రెండవ పాఠము చిట్టి మొక్క. బొమ్మలు చూసి కథ చెప్పండి. ఇక్కడ బొమ్మ వాడిపోయి ఉన్నది. మొక్క కొమ్మ గాలికి ఇరిగి పడిపోయిందే అంటూ ఒక పాప వచ్చేసి చూస్తూ ఉంది ఆ మొక్కను చూస్తూ ఉంది. వెంటనే తనకు ఒక ఉపాయం తోచింది. ఉండు, నేను ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాను నేను కాపాడడానికి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. నెక్స్ట్ మూడవ బొమ్మ చూడండి. దీంట్లో వచ్చేసి వాలిపోయినటువంటి కొమ్మని ఒక కర్ర తీసుకొచ్చింది, తాడు తీసుకొచ్చింది, బకెట్ని తీసుకొచ్చింది ఒక పాప. కర్ర, తాడు, బకెట్లో కొంత నీళ్లు తీసుకొని వచ్చింది ఆ పాప. నాలుగవ బొమ్మ చూడండి. మొక్క చుట్టూ ఒక గొయ్యి తవ్వి ఒక కర్రను తాడుతో కట్టి బకెట్లో ఉన్నటువంటి నీళ్లు పోసిందనమాట. ఈ విధంగా ఉపాయంతో ఆ యొక్క మొక్కని కాపాడింది ఆ పాప. మనము బొమ్మను చూసి కోతి చేష్టలు, బొమ్మల ఆధారంగా పదాలు రాయండి అని చెప్పున్నారు. ఈ కథని మనము తెలుసుకుందాము. ముందు పిక్చర్లు చూద్దాము. ఫస్ట్ బొమ్మలో చూడండి, ఫస్ట్ది ఒక ఊర్లో చెరువు ఉంది. చెరువు గట్టు పైన ఒక కోతి కొమ్మ మీద కూర్చొని ఉంది. జాలర్లు వలలో చేపల్ని పట్టడము ఆ కోతి చెట్టుపై నుంచి గమనించింది. తర్వాత రెండో పిక్చర్ చూడండి. వచ్చేసి జాలర్లు వాళ్ళు విశ్రాంతి తీసుకొని వద్దామని చెట్టు కిందకు వెళ్ళారు. లేదా భోజనానికో లేదా విశ్రాంతి తీసుకోవడం కోసం వెళ్ళారు. ఈ కోతి ఇది గమనించింది. చేపలు పట్టిన వలలో చిక్కుకున్నటువంటి చేపలను విదిలించింది. చూడండి మూడోది, అందుకనే కోతి చేష్టలు అనేది. సో వాళ్ళని విదిలించేసింది. ఏమైపోయింది, కష్టపడి పట్టినటువంటి చేపలన్నీ ఏమైపోయినాయి, మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళిపోయినాయి. అంటే ఏమైంది, ఆ చేపలన్నీ మరలా చెరువులోకి వెళ్ళిపోయాయి. నాలుగవ పిక్చర్ చూడండి. ఇదంతా గమనించినటువంటి జాలర్లు కోతిని వలలో పట్టారనమాట. అంటే నువ్వు చేపలు దాన్ని వదిలేసింది కాబట్టి కోతిని పట్టారు. కోతి చేపలకు సహాయం చేయబోయి తాను వలలో ఇరుక్కుంది. కాబట్టి ఈ కథ ద్వారా మనకి ఏమర్థమైంది, మనం చేసేటువంటి కోతి చేష్టల వలన మనమే ఆపదలో కోరి తెచ్చుకుంటాము అనేటువంటిది మనము ఈ యొక్క కథ ద్వారా మనకు అర్థమైంది. తర్వాత ఉపకారము అనేటువంటి కథని చూద్దాము. బొమ్మల కథ చూద్దాము. ఫస్ట్ మొట్టమొదటి బొమ్మ చూడండి. ఆ యొక్క బొమ్మలో ఉన్నటువంటి కథ ప్రకారంగా, ఆ బొమ్మ ప్రకారంగా అడవిలో ఒక గుహ ఉంది. ఆ గుహలో అడవి రారాజు అయినటువంటి సింహం నివసిస్తూ ఉంది. ఒకరోజు సింహము గాఢ నిద్రలో ఉండగా ఒక ఎలుక దానిపైన దూకి విన్యాసాలు చేస్తూ ఉంది. రెండవ పిక్చర్ చూడండి. తన నిద్రను భంగం కలిగించిన ఎలుకను పట్టుకొని నిన్ను తినేస్తాను అని అందనమాట. అప్పుడు ఎలుక గజగజ వణుకుతూ, నన్ను నీవు వదిలివేస్తే నీకు ఆపద సమయంలో నిన్ను రక్షిస్తాను అని అంది. అందుకు అది విని సింహము నవ్వి, నాకు ఆపదనా అంటూ చిట్టెలుకను వదిలిపెట్టింది దయతో. ఇక్కడ మూడవ పిక్చరు. ఒకరోజు వేటగాడు వలను పన్ని సింహాన్ని పట్టాడు. అప్పుడు అదంతా గమనిస్తున్నటువంటి చిట్టెలుక సింహము వల త్రాడును తన పంటితో కొరికివేసింది. నాలుగో పిక్చర్ చూడండి. సింహము అందుకు ఎలుకకు కృతజ్ఞత తెలుపుతూ మనం ఇక నుంచి స్నేహంగా ఉందాము అని పలికింది. ఈ కథ ద్వారా మనకు అర్థమైన నీతి ఏమిటి, ఎప్పుడు ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు అనేటువంటిది మనకు అర్థమైంది. వర్ణమాల ఇచ్చినారు చూడండి. అచ్చులు వచ్చేసి వర్ణమాలలో అక్షరాలు చదవండి. అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, రు, రు, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహ. తర్వాత హల్లులు చదువుదాం చూడండి. ఖ, ఖ, ఘ, ఘ, జ్ఞ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ, డ, డ, ణ, త, త, ద, ద, న, ప, ఫ, బ, బ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, ళ, క్ష, ర. పై పట్టికలోని నీలిరంగు అక్షరాలను పలకండి.
ఇక్కడ వర్ణమాలలో నీలిరంగు అక్షరాలు వచ్చేసి అ, ఈ, ఉ, రు, ఏ, ఓ, షాగా ఉంది. గులాబీ రంగు అక్షరాలు పలకండి. జ్ఞ, ఞ, నా, నా, మాగా ఉంది. తర్వాత వచ్చేసి ఆకుపచ్చ రంగు అక్షరాలు పలకండి. ఖ, గ, జ, జ, ఛ, జ, ట, త, ప, య, ర, ల, వ, శ, ష, స, హ, ళ అనేటువంటి అక్షరాలు. ఊదా రంగు అక్షరాలు పలకండి. క, ఛ, ఘ, ట, ధ, ఫ, డ, బ. ఎరుపు రంగు అక్షరాలు పలకండి. ణ, న, మా అనేటువంటి అక్షరాలు ఎరుపు రంగులో ఉన్నాయి. సో ఈ విధంగా మనము వీటి గురించి తెలుసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి మనము వర్ణమాలలోని అక్షరాల ఆధారంగా పదాలు కింది పట్టికలో చదువుదాము, రాద్దాము. 2 అక్షరాల పదాలు వచ్చేసి ఈక, 3 అక్షరాల పదాలు వచ్చేసి తబల, 4 అక్షర పదాలు. ఈ విధంగా మనము రాసి తెలుసుకుందాము. 2 అక్షరాల పదాలు వచ్చేసి ఈక, అల, కల, వల, మర, తల, ఆశ, ఈగ. 3 అక్షరాల పదాలు తబల, పలక, అరక, కలప, మరక, ధనం, వరం, కరం. తర్వాత వచ్చేసి 4 అక్షరాల పదాలు రమజడ, లవకుశ, టపటప, కలకల, గలగల, పకపక, నకనక, నసనస. క్రింది పదం చదవండి. పదంలోని ప్రతి అక్షరంతో పదాలు రాయండి. ఇప్పుడు వనజ, పలక అనేటువంటి దాంట్లో ఇచ్చినటువంటి అక్షరాల ఆధారంగా వాటికి సంబంధించినటువంటి పదాలను మనం రాద్దాం. వల, వనజ, వలవల, నలక, నకనక, జలజ, పలక, లకలక, తర్వాత కలప, కళ అనేటువంటిది మనము రాయొచ్చు.